నేను చెప్తున్నాను, నీ మాటగా నేను పవన్ కళ్యాణ్ అని చెప్తాను. ఆయన ఇంతవరకు అంటే ఓపెన్ గా చెప్పాలంటే అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ చూసాం మనం, ఇంకో పార్టీని చూడలే ఎక్కడ అసెంబ్లీలో. ఒక్కొక్క రా తల్లి రా, నువ్వు రా, నువ్వు అలా చెప్తే నా రక్తం మరిగిపోతుంది. రా నువ్వు దగ్గర రా, పట్టుకో, రా తల్లి పైకి రా. ఏదిరా మనం చెప్పు. పవన్ కళ్యాణ్ గురించి ఒక పాట పాడతాను. కొత్త చరిత్రని రాసేలా కావాలి నువ్వు వందేలా, పతి గుండెలు కదిలించేలా మోయోదిడిలా, ఖద్దరు బట్టలు కరంచి రాజకీయాలను వదిలేయాలే, అభివృద్ధి చేయ పొడిసే పొద్దయ్యవకులు రాజ్యం వేలాలే. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు కదిలే జెండాలని ఒక్కసారి గమనించు. ఆ కదులుతున్న జెండాలు ఒకసారి గమనించి, ఏం జెండాలు అది? జనసేన జెండా. అంతే, అదే అదే మన గుర్తు. అంటే 7వ నెంబరా, 7 కొండలు. ఇక్కడ రామకృష్ణ అన్నది కూడా 7వ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చా. ఇది గుర్తు పెట్టుకుంటా 7వ తర కళ్ళు మూసుకుంటా మనం నొక్కేయచ్చు అక్కడ, ఓకేనా? బట్ అటువంటి మంచి గవర్నమెంట్ ని సృష్టించగల కెపాసిటీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టే ఈ రోజు ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూస్తుంది. ఉంది కాబట్టే ఈ రోజు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏపీలో ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కరెక్టేనా? 10 సంవత్సరాల రాజకీయాలకు దూరమయ్యారు మన కొనతాల రామకృష్ణ గారు. ఆయనకి పిలిచి మరీ సీట్ ఇచ్చారంటే ఆయన ఎంత గొప్ప మనిషి ఒకసారి ఆలోచించండి. కరెక్టా? సో అటువంటి వ్యక్తులు మన రాజకీయాల్లో ఉంచుకోవాలి. వాళ్ళని ఉంచితేనే మనం బాగుపడతాం. అది మన ఆలోచన, మన బుర్ర. సో ఫైనల్ గా ఓటర్లు అనేవాళ్ళు దేవుళ్ళతో సమానం. ఓటర్ మహాశైలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.